తెలంగాణ అనగానే నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. ఈ ఉద్యమంలో ప్రజలు, నాయకులు, యూనివర్సిటీ, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. వారు ఎన్నో పోరాటాలు చేశారు. సమ్మెలు, సకజన సమ్మె, వీధుల్లో వంట వార్పు కార్యక్రమాలు నిర్వహించారు. శాసనసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు తమ పదవులకి రాజీనామాలు చేశారు. ఎందరో యువకుల ఆత్మ బలిదానం ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. దాశరథి కృష్ణమాచార్యులు వీర తెలంగాణ అనడానికి కారణాలు, ఆనాటి నిజాం చక్రవర్తి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తెలంగాణ పోరాట వీరులని జైలులో బంధించాడు. రజాకార్ల చేత స్త్రీలని మానభంగాలు చేయించాడు. ప్రజల ఇళ్లని తగులబెట్టించాడు. ఎన్నో రకాలుగా తెలంగాణ రైతులని పటేల్ పట్టువారి వ్యవస్థ ద్వారా పీడించాడు. వారి వద్ద నుంచి పన్నుల్ని వసూలు చేయించాడు. ఎన్ని బాధలు పడినా తెలంగాణ పోరాట వీరులు నిజాం నవాబుకు లొంగలేదు. ధైర్యంతో తెగించి పోరాటం చేశారు. చివరికి స్వాతంత్రము సాధించారు. అందుకోసమే తెలంగాణని వీర తెలంగాణని దాశరథి కృష్ణమాచార్యులు అన్నారు. తెలుగు గుండెల బిగువు తెలిపింది తెలంగాణ, తెలుగు జోదుల తెగువ చూపించి తెలంగాణ. తెలుగు గుండెల బిగువు తెలిపింది తెలంగాణ, తెలుగు జోదుల తెగువ చూపించి తెలంగాణ. దేశానికే ముందు నిల్చిందిరా తెలంగాణ, దేశానికే పేరు తెచ్చిందిరా. పరాన్న భుక్కులకు పక్కలో బల్లెమై, పరాన్న భుక్కులకు పక్కలో బల్లెమై, దేశద్రోహులకింక తావులేదని చాటి ఢంకా బజాయించెరా తెలంగాణ, దౌర్జన్యమెదిరించెరా. జయభేరి మోగించెరా తెలంగాణ, జయము రైతుల కందెరా. తెలంగాణ పోరాట పాటలు అనే గ్రంథంలో కొత్తపల్లి రంగారావు గారు రచించినటువంటి పాటలోని చరణాలవి. ఈ గేయాన్ని రాసింది ఎవరు? ఈ గేయాన్ని కొత్తపల్లి రంగారావు గారు రచించారు. ఈ గేయం దేని గురించి తెలియజేస్తున్నది? ఈ గేయం తెలంగాణ పోరాటం గురించి, తెలుగు రైతుల విజయం గురించి రాయబడింది. ఈ గేయాన్ని ఎందుకు రాసి ఉంటాడు? నైజాం నవాబును, రజాకార్లచే అతడు చేయించిన దౌర్జన్యాన్ని వీర తెలంగాణ ప్రజలు గట్టిగా ఎదిరించి ధైర్యంతో నిలబడ్డారు. తమ పోరాట పటిమను ప్రదర్శించి వారు విజయం సాధించారు. ఆ తెలంగాణ పోరాట వీరుల పటుత్వాన్ని భావితరాలకు తెలపడానికే ఈ గేయాన్ని కవి రాశారు. ఇట్లా తెలంగాణ గురించి రాసిన కవులు, రచయితలు ఎవరు? ఎందుకు రచనలు చేసి ఉంటారు? తెలంగాణపై ఎందరో కవులు రచనలు చేశారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య వ్రాశారు. మా నిజాం నవాబు జన్మ జన్మాల బూజు అని కూడా ఆయన రాశారు. దాశరథి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలు కూడా వెళ్ళాడు. సి నారాయణ రెడ్డి, వట్టికోట అల్వార్ స్వామి, డాక్టర్ బిరుదురాజు రామరాజు, యశోదారెడ్డి వంటి ప్రజాకవులు కూడా తెలంగాణ గురించి రాశారు. సాటి పోరాట వీరులకు ఉత్తేజాన్ని కలిగించి వారిలో స్ఫూర్తిని నింపడానికి ఈ కవులు రచనలు చేశారు. అలాగే తెలంగాణ వీరుల త్యాగాలను చరిత్ర పుటల్లో నింపి భావితరాల వారికి స్ఫూర్తిని కలిగించడానికి వీరు రచనలు చేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన కలానికి పదును పెట్టి నవాబులపై పద తూటాలను ఎక్కుపెట్టిన కవి దాశరథి కృష్ణమాచార్యులు. వరంగల్ జిల్లా మరిపేడ మండలం చిన్న గూడూరులో 1925 జూలై 22న వెంకటాచార్యులు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు కృష్ణమాచార్యులు. చిన్నప్పటి సందే కవిత్వంలా మంచి పట్టు సాధించిన ఆయన దొరతనానికి వ్యతిరేకంగా పోరాడారు.
దాశరథి కృష్ణమాచార్యులతోటి ఎప్పటికైనా ఇబ్బందేననుకున్న ఆ ఊరి జమీందారులు ఆయన కుటుంబం మీద కక్ష పెంచుకున్నారు. వాళ్లకు ఎట్లాంటి సాయం అందకుండా చేశారు. దీంతోటి ఆయన కుటుంబం ఖమ్మం జిల్లాకు మకా మార్చింది. ఊరు మారినా దాశరథి కళానికి మాత్రం పదును తగ్గలేదు. ఇంకింత ధైర్యం కూడదీసుకుని జనాన్ని చైతన్యవంతుల్ని చేశారు. ఊళ్లల్లా దొరల దాష్టికాన్ని తన పద కవిత్వంతోని జనానికి చెప్పారు. గూడూరు ప్రజల కష్టాలపై ఆయన రాసిన పద్యాలు అప్పట్ల మొత్తం రాష్ట్రాన్నే మేల్కొల్పేలా చేశాయి. దాశరథి రచనలకు ప్రభావితులైన జనం నిజాం నవాబులకు వ్యతిరేకంగా చానా పోరాటాలు చేశారు. 1944లో మరిపేడ మండలం బయ్యారంలా ఆంధ్ర మహాసభలు పెట్టారు. ఈ సభల్లో కృష్ణమాచారి పాల్గొని జనాన్ని ఉత్తేజపరిచారు. దీంతోటి దాశరథి ప్రసంగాల మీద గుస్సా అయిన ఊరి దొరలు పోలీసులతోటి దాడి చేయించారు. దాశరథిని నెల్లికుదురు ఠాణాకు తీసుకుపోయి చిత్రహింసలు పెట్టారు. ఓ వంట మనిషి సాయంతోటి అక్కడి నుంచి దాశరథి తప్పించుకున్నారు. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు అజ్ఞాతంలోనే ఉన్నారు దాశరథి. నిజాం పాలనకు వ్యతిరేకంగా 1947లో వరంగల్ కేంద్రంగా జరిగిన బహిరంగ సభల మొదటిసారి జనంలోకొచ్చారు కృష్ణమాచారి. తన పదునైన మాటలు పాటలతోటి జనాన్ని ఆకట్టుకున్నారు. ఇక అక్కడే మాటు వేసిన పోలీసులు మళ్లా దాశరథిని పట్టుకుని నిజామాబాద్ జైలుకు తీసుకుపోయారు. ఇట్లాంటి అరెస్టులు, బెదిరింపులకు ఎన్నడూ భయపడలేదు. జైళ్లనే అభ్యుదయ కవిత రచనలు చేశారు. జైలు గోడల మధ్య రాత పుస్తకాలుగా చేసుకుని తన కవితలతో జనాన్ని చైతన్యవంతం చేశారు. అగ్నిధార, రుద్రవీణ, తిమిరంతో సమరం వంటి ఎన్నో గొప్ప కావ్యాలు రాశారు. ఆయన రాసిన ఆ చల్లని సముద్ర గర్భం పాట చాలా ఫేమస్. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు నిజాం పాలన నుంచి విముక్తి లభించిన తర్వాత దాశరథి జైలు నుంచి విడుదలయ్యారు. మహాకవి, సింహకవి, అభ్యుదయ కవి, యువ చక్రవర్తి వంటి అనేక బిరుదులు దాశరథి సొంతం. 1972లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దాశరథిని జాతీయోద్యమ రథ సారథిగా గుర్తించి తామ్రపత్రంతో సన్మానించారు. ఆయన చేసిన కృషికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదును ఇవ్వగా 1976లో ఆగ్రా యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ లేబర్ పట్టాతోటి సత్కరించింది. ఇక 1987లో అమెరికా గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంస్థ దాశరథిని ఆంధ్ర కవితా సారథి బిరుదుతో ఘనంగా సన్మానించింది. ఇది జరిగిన కొద్ది రోజులకే 1987 నవంబర్ 5న కన్నుమూశారు దాశరథి. తెలంగాణ వీరుల పురిటిగడ్డ. ఎందరో యోధులు తెలంగాణ విముక్తి కోసం తుది శ్వాస వరకు పోరాడారు. దుర్మార్గులైన రజాకర్ల అరాచకత్వాన్ని ఎదిరించిన రణక్షేత్రం తెలంగాణ నేల. అస్తిత్వ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజా సమూహం తమదైన పద్ధతులలో ధిక్కార స్వరం వినిపించింది. ఆయుధం ధరించి పోరాడిన వారు ఒకరైతే అక్షరాయుధంతో పోరాడిన వారు మరొకరు. సాహితీ యోధుడు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ప్రత్యక్షంగా పోరాటంలో మమేకమవుతూనే సాటి వీరుల సాహసాలను పద్యాలలో ప్రశంసించాడు. వీరుల త్యాగాలను చరిత్ర పుటల్లోకి ఎక్కించి భావితరాలకు స్ఫూర్తి నింపి ఇటువంటి వీరులను కన్నా తెలంగాణ తల్లి గొప్పదనాన్ని కీర్తించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. ప్రవేశిక. సముద్రం ఉప్పొంగుతుండగా చూసేవారు అరుదుగా ఉంటారు. సముద్రం చెలియలికట్ట దాటడం ఎవరు ఊహించలేరు. చెలియలికట్ట అంటే తెలుసా? సముద్రానికి ఉండే ఒక గట్టు. ఆ గట్టు దాటి సముద్రము ముందటికి రాదు. సముద్రం చాలా శక్తివంతమైంది, అపారమైన జలరాశి. ఏదో ఆడుకున్నట్టుగా తరంగాలు అలా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి అంతే తప్ప నిజంగా సముద్రం ఊర్లోకి వద్దామనుకుందనుకోండి, ఆపగలరా? ఆపామా? మీరు ఆపుతారా? నేను ఆపుతాను. కానీ సముద్రం తనకు తానుగా నియమం పెట్టుకుంది. అది చెలియలికట్ట. నేను దీన్ని దాటను, ఇక్కడే ఆడుకుంటాను, ఇది దాటి వెళ్ళను
అలా ఆడానో ఆట నాది కావచ్చు, కానీ మృత్యువు బాధ వారివి అవుతాయి, అందుకే దాటను అని ఒక కట్టుబాటు పెట్టుకుంది. అలాంటి నియమం ఎప్పుడు దాటాల్సి వస్తుంది? విపరీతమైనటువంటి ఇబ్బంది పెట్టినప్పుడు ఆ కట్టు దాటి ముందుకు రావాల్సి వస్తుంది. తెలంగాణకు అలాంటి ఇబ్బందులు ఎదురైనాయి, అందుకనే ఆ చెలియలి కట్ట దాటింది. ప్రవేశికలో ఈ విధంగా అంటున్నారు: సముద్రం ఉప్పొంగుతుండగా చూసేవాళ్ళు అరుదుగా ఉంటారు, సముద్రం చెలియలి కట్ట దాటడం ఎవరు ఊహించలేరు. కానీ తెలంగాణ నేల ఈ అరుదైన పరిణామాలను, అద్భుతాలను ప్రపంచానికి చూపెట్టింది. తెలంగాణ నేల మీద జరిగిన విముక్తి ఉద్యమాలు, సాయుధ పోరాటాలు, ప్రత్యేక రాష్ట్ర మహోద్యమాల్లో తెలంగాణ ప్రజలు సముద్రంలో అలల మాదిరిగా ఉవ్వెత్తున ఉప్పొంగి ఎగిశారు. ఆ హోరును, తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరును, మహోన్నత త్యాగాల తీరును దాశరథి పద్యాల్లో విని ఉత్తేజితులం కావడానికి ఈ పాఠంలోకి పయనిద్దాం. ప్రవేశిక విన్నాం కదా, సందర్భాన్ని తెలుసుకుందాం. 1947లో భారత స్వాతంత్ర్య సమయంలో భారతదేశం 2 రకాల పరిపాలనా ప్రాంతాలుగా ఉండేది. ప్రత్యక్షంగా బ్రిటిషు పాలనలో ఉండే భూభాగం మొదటిది కాగా, బ్రిటను రాచరికానికి లోబడి ఉండే సంస్థానాలు రెండవది. ఈ సంస్థానాలు మొత్తం 565 ఉండేవి. ఈ సంస్థానాలకు బ్రిటిష్ వారితో వివిధ రకాలైన ఆదాయ భాగస్వామ్య ఏర్పాట్లు ఉండేవి. అదనంగా ఫ్రాన్సు, పోర్చుగల్ల నియంత్రణలో ఉండే అనేక వలసవాద ప్రాంతాలు కూడా ఉండేవి. అలాంటి సంస్థానాల్లో ఒకటి హైదరాబాద్ స్టేట్. మరాఠ్వాడాలోని ఔరంగాబాదు, బీడు, పర్బని, నాందేడ్, ఉస్మానాబాద్ 5 జిల్లాలు, కర్ణాటకలోని గుల్బర్గా, రాయచూర్, బీదర్ 3 జిల్లాలు, తెలంగాణ మొత్తం జిల్లాలు కలిపి భారతదేశంలోనే పెద్దదైన సంస్థానం హైదరాబాద్. హైదరాబాద్ రాజ్య అంతర్భాగాల్లో కొంత ప్రాంతం నేరుగా నిజాం అధికారంలో ఉండగా, కొంత ప్రాంతాన్ని నిజాం సామంతులైన సంస్థానాధీశులు పరిపాలించేవారు. భారతదేశాన్ని రాజకీయంగా ఏకీకృతం చేయడం కోసం ప్రయత్నించింది భారత ప్రభుత్వం. ఆ సంస్థానాలన్నీ వివిధ పద్ధతుల ద్వారా భారతదేశంలో కలిసిపోయాయి. కానీ హైదరాబాద్ స్టేట్లో మాత్రం రజాకర్లు ఈ విలీన ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. నిజాం ప్రైవేటు సైన్యమైన రజాకర్లు కల్లోలం రేపి మారణహోమం సృష్టించారు. రజాకర్ల నాయకుడు ఖాసిం రజ్వీ లక్షలాది మందితో భారీ కవాతు నిర్వహించి భారత ప్రభుత్వానికి హెచ్చరిక పంపించాడు. స్వాతంత్ర్యం వచ్చాక కూడా దాదాపు 13 నెలల పాటు తెలంగాణ ప్రజలు చూడని నరకమంటూ లేదని చెప్పాలి. కనీసం తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేశారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఎదురుదాడికి దిగారు. ఎంతోమంది ఉద్యమ నేతలు, కళాకారులు, రచయితలు తమ ప్రాణాలను ఫలంగా పెట్టి ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కేంద్ర సర్కార్ అప్రమత్తమైంది. ఏం చేసైనా సరే నిజాం సంస్థానాన్ని ఇండియాలో కలిపేయమని సర్దార్ వల్లభాయ్ పటేల్కు సూచించింది. అంతే, భారత సైన్యం నిజాం సంస్థానంలో ప్రవేశించింది. దాంతో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి ఏం చేయాలో అర్థం కాలేదు. హైదరాబాద్ రేడియో ద్వారా నిజాం సంస్థానం భారత్లో విలీనమైందని ప్రకటించారు. ఆ రోజు 1948 సెప్టెంబర్ 17. అదిగో ఆ సందర్భంగా దాశరథి కృష్ణమాచార్య రచించిన పద్యాలు ఇవి. దుర్మార్గమైన పాలన నుండి విముక్తమైన వీర తెలంగాణను కవి ఎలా కీర్తిస్తున్నాడో వినండి. ఈ ఓ తెలంగాణ, నీవు పెదవులొత్తిన శంఖమహారవమ్ములు ఈ భూతలమెల్ల నొక్క
లక్కముగి బొబ్బలు వెట్టిన ఎట్లు తోచే ఓహో తెలవార్చి వేసితివి ఒక్కొక్క దిక్కు నవోదయార్క రుక్ ప్రీత జలే జసూన తరళీకృత దేవనదీ తరంగముల్. తల్లీ నీ ప్రతిభా విశేషములు భూత ప్రేత పైశాచముల్ డుల్లెన్ కొన్ని తరాల దాకా ఇప్పుడడ్డుల్ ఓయే సౌదామణి వల్లీ ఫుల్ల విభావళుల్ బ్రతుకు త్రోవల్ చూపు కాలములన్ మల్లిన్ స్వచ్ఛతరోజ్వల ప్రథమ సంధ్యాభానువేతించెడిన్. పద్యం విన్నారు కదా. పరీక్ష దృష్ట్యా ప్రతిపదార్థం కోసం చదువుకోదగినటువంటి పద్యం. చుక్క గుర్తు ఉంది, గమనించారు కదా. ముందుగా పద విభాగం చేద్దాం. తల్లి, నీ, ప్రతిభ, విశేషములు, భూత ప్రేత హస్తములన్ డుల్లెన్ కొన్ని తరాల దాకా. ఇప్పుడు అడ్డులు పోయే సౌదామణి వల్లి ఫుల్ల విభావలుల్ బ్రతుకు త్రోవల జూపు కాలమ్ములున్ మల్లెన్ స్వచ్ఛతర ఉజ్వల. గమనించారా, ఇక్కడ ఉజ్వల అంటే జాకు జావొత్తు వావొత్తు రెండు ఉన్నాయి. చాలామంది ఉజ్వల అంటే ఊ జాకు వావొత్తు రాస్తారు అంతే. ఉజ్వల ఇలా రాయాలి. ఉజ్వల ప్రథమ సంధ్యాభాను వేతెంచెడిన్. సంధ్యాభానువు ఏతెంచెడిన్. ప్రతిపదార్థం చూద్దాం. తల్లి, అమ్మా, తెలంగాణమా. నీ ప్రతిభా విశేషములు, నీ యొక్క ప్రతిభా విశేషములు, ప్రజ్ఞా విశేషాలు, తెలివితేటలు కొన్ని తరాల దాకా, కొన్ని తరాల వరకు భూత ప్రేత హస్తములండుల్లెన్. భూత ప్రేత చెడు శక్తుల అంటే భూత ప్రేతాల. భూత ప్రేతాల అనేటువంటి పదం ఎందుకు వాడారంటే చెడు శక్తులు అనేటువంటి ఉద్దేశంతో వాడారు. భూతాలు ప్రేతాలు నిజంగా ఉన్నాయా లేవా అని పక్కన పెట్టేసేయండి. భూత ప్రేత చెడు శక్తుల హస్తములన్ చేతులలో డుల్లెన్ పడిపోయినవి. అమ్మా తెలంగాణ, నీకు ఎన్నో ప్రజ్ఞా విశేషాలున్నాయి, విశేషమైనటువంటి ప్రతిభ ఉంది. అలాంటి ఆ ప్రతిభంతా కూడా కొంత దుర్మార్గులైనటువంటి ఈ భూత ప్రేతాల యొక్క చెడు శక్తుల యొక్క చేతులలో పడి ఆ ప్రతిభ వెలగకుండా పోయింది. ఇప్పుడు అనగా ఇప్పుడు అడ్డుల్ పోయెన్, అడ్డంకులు తొలగిపోయినాయి. అంటే ఆ భూత ప్రేతాలు వెళ్ళిపోయినాయి, ఆ చెడు శక్తులు వెళ్ళిపోయినాయి కాబట్టి అడ్డులు తొలగిపోయినాయి. సౌదామణి వల్లి ఫుల్ల విభావలుల్ బ్రతుకు త్రోవల్ చూపు కాలమ్ములున్ మల్లెన్ అనేటువంటి వాక్యాన్ని చూద్దాం. సౌదామణి వల్లి అంటే మెరుపు తీగల, ఫుల్ల విచ్చుకున్న, విభావలుల్ కాంతుల వరుసలు. దీపావళి విన్నారు కదా, దీప ప్లస్ ఆవలి, దీపావళి. ఆవలి అంటే వరుస, దీపావళి అంటే దీపాల వరుస. ఇక్కడ విభావలులు అంటే కాంతుల వరుసలు. బ్రతుకుదారులను చూపే కాలమ్ములున్ సమయములు మల్లెన్ తిరిగి వచ్చినవి. దట్టమైనటువంటి చీకట్లో ఉన్నావు, అంధకారంలో ఉన్నావు, మరి నీకేమిటి వెలుతురు అంటే ఆ మెరుపు తీగల యొక్క విచ్చుకున్నటువంటి కాంతులే నీకు బతుకు తొవ్వల్ని చూపిస్తున్నాయి. ఆ తొవ్వళ్లలో ఆ వెలుగులో నీవు బ్రతుకు దారును దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు. కాలములు, అలాంటి కాలములు సమయములు మల్లెన్ తిరిగి వచ్చినవి. స్వచ్ఛతర అత్యంత స్వచ్ఛమైన, ఉజ్వల ప్రకాశవంతమైన, ప్రథమ సంధ్యాభానువు. ప్రథమ సంధ్య అంటే తొలిపొద్దు. సమయాన్ని సూర్యుని ఆధారంగా 3 భాగాలు చేశారు.
ఒకటి ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఉండేటువంటిది ప్రాతఃసంధ్య, దాన్నే ప్రథమ సంధ్య అన్నాం, దాన్నే తొలిపొద్దు అన్నాం. రెండవది సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చినప్పుడు ఉండేటువంటి సమయము, దాన్ని అపరాహ్న సంధ్య, మధ్యాహ్న సంధ్య అంటాం. మూడవది సాయంకాలం సూర్యుడు అస్తమించే సమయం, దాన్ని సాయం సంధ్య అన్నాం. ఇవి 3 త్రికాల సంధ్యలు, 3 కాలాల సంధ్యా సమయం. ఇక్కడ ప్రథమ సంధ్య అంటే తొలిపొద్దు. భానువు, సూర్యుడు, భానువు మొదటి పదంలో చూశాం కదా. నవోదయ అర్క అన్నప్పుడు అర్కుడు అంటే సూర్యుడని. అదేవిధంగా ఇక్కడ భాను అంటే కూడా సూర్యుడు. సూర్యునికి అనేక పేర్లు ఉన్నాయి. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష్ణే, హిరణ్య గర్భ, మరిచయే, ఆదిత్యాయ, సవిత్రే, అర్క, భాస్కర, ఇవన్నీ సూర్యుని యొక్క పేర్లు. భానువు అంటే సూర్యుడు ఏతెంచెడిన్ వస్తున్నాడు. ఇది ప్రతిపదార్థం. భావం ఏమిటి? అమ్మా తెలంగాణమా, నీ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతుల్లో చిక్కుకున్నాయి. ఇప్పుడు అడ్డంకులు తొలగిపోయినాయి. విచ్చుకున్న మెరుపు తీగల కాంతి రేఖలు బతుకుతోవ చూపే కాలం వచ్చింది. స్వచ్ఛమైన కాంతివంతమైన సూర్యుడు ఉదయించాడు అని భావం. ఇది అద్భుతమైనటువంటి భావంతో ఉన్నటువంటి పద్యం. ఆ పద్యాన్ని మరొక్కసారి వినండి. నీయొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుగు కుర్రలన్, ప్రాయము వచ్చినంతని కృపాణములిచ్చితి, యుద్ధవాడి వాజ్రేయ భుజాబలంబు దర్శింప జగంబు, నవాబుతో సవాల్ చేయుమటంటివి ఈ తెలుగు రేగడిలో జిగి మెండు మాతరో. ఈ తెలుగు రేగడిలో జిగి చాలా ఎక్కువ అని చాలా పదునుగా చెప్పారు ఈ పద్యం ఆయన. నీయొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుగు కుర్రలన్, ప్రాయము వచ్చినంతని కృపాణములిచ్చితి, యుద్ధవాడి వాజ్రేయ భుజాబలంబు దర్శింప జగంబు, నవాబుతో సవాల్ చేయుమటంటివి ఈ తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో. అద్భుతంగా ఉంది కదా పద్యం భావం ఏందంటే, అమ్మా 1,000,000 మంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు. వారికి వయస్సు రాగానే చేతులకు కత్తులనిచ్చి వజ్రాయుధమంతటి కఠినమైన భుజ పరాక్రమాలను చూపేటట్లు రాజులతో తలపడమన్నావు. అమ్మా ఈ తెలుగు నేలలో ఎంత బలం ఉన్నదో కదా. ఎంత అద్భుతంగా చెప్పాడండి సందర్భం. ప్రతిపదార్థంలోకి వెళ్దాం. మాతరో అనే పదాన్ని మొదటగా తీసుకోండి. పద్యాన్ని గమనించండి, చివర్లో ఉంటుంది పదం మాతరో. మాతరో అంటే ఓ అమ్మా. కోటి తెలుగు కుర్రలన్, అక్కడ పైన చూడండి మొదటి పాదంలో చివరి పదం కోటి తెలుగు కుర్రలన్. 1,000,000 మంది తెలుగు పిల్లలను నీ ఒడిలోన పెంచితివి, నీ ఒడిలోన పెంచావు. ప్రాయము వచ్చినంతనే, వారికి వయస్సు రాగానే, యుక్త వయస్సు రాగానే, యువకులు కాగానే కృపాణములిచ్చితి. కృపాణము అంటే ఖడ్గం, కత్తి, యుద్ధం చేయడానికి ఉపయోగించేటువంటి కత్తిని కృపాణం అన్నాం. విషయం అర్థమవుతుందా? చిన్నప్పుడు అల్లారు ముద్దుగా ఒడిలో ఎత్తుకొని బుజ్జగించి లాలించి పెంచింది. వయస్సు రాగానే వాళ్లకు కత్తులిచ్చి యుద్ధానికి పంపింది. ఇది తల్లులు చేయవలసినటువంటి పని. అప్పుడే ఒడిలో కూర్చుండబెట్టుకుని రామాయణము భారతము చెబితే జిజియామాత ఆ పని చేస్తే ఛత్రపతి శివాజీ తయారయ్యాడు. భువనేశ్వరి మాత ఒడిలో కూర్చుండబెట్టుకొని ఎన్నో బుద్ధి మాటలు చెప్పి రామాయణ భారత ఇతిహాస గ్రంథాలను చెబితే ఒక స్వామి వివేకానందుడు తయారయ్యాడు. మీ తల్లులు కూడా చేస్తున్నటువంటి ప్రయత్నం అలాంటిదే. వాళ్ళ మాటలు వినండి, ఆచరించే ప్రయత్నం చేయండి. నిన్నటికి నిన్న చరిత్ర దాకా ఎందుకు,
నిన్నటికి నిన్న ఒక సంఘటన చూశాం. ఎవరు? సంతోష్ గల్వాన్ లోయలో చైనా వాళ్ళతో జరుగుతున్నటువంటి గొడవలలో ప్రాణాలు కోల్పోయినటువంటి వీరకిషోరం, భరతమాత ముద్దు బిడ్డ, మన తెలంగాణ అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి బిడ్డ. వాళ్ళ తల్లి కొడుకు చనిపోయినటువంటి సందర్భంలో ఆమె అభిప్రాయం తెలుసుకుంటే ఆమె ఏమంటుంది? కొడుకు చనిపోయినందుకు బాధగానే ఉంది, నాకు ఒక్కడే కొడుకు, కానీ దేశం కోసం చనిపోయినందుకు గర్వంగా ఉంది అన్నది. ఇది కదా తల్లుల పెంపకం. ఇక్కడ తెలంగాణ తల్లి గురించి చూడండి. మాతరో, అమ్మా, కోటి తెలుగు కుర్రలను, కోటి మంది తెలుగు యువకులను, తెలుగు పిల్లలను నీ ఒడిలోన పెంచితివి, నీ ఒడిలో పెంచావు. ప్రాయము వచ్చినంతనే, వాళ్లకు వయస్సు రాగానే, వాళ్ళు యువకులు కాగానే కృపాణములిచ్చితి, కత్తులిచ్చావు, ఖడ్గాలిచ్చావు. ఎందుకని? యుద్ధమాడి వాజ్రేయ భుజాబలమ్ము దరిసింప జగమ్ము ఉంది కదా వాక్యం, చూడండి ఒకసారి. వాజ్రేయ, వజ్రాయుధము వంటి భుజాబలమ్ము, భుజ పరాక్రమాలను, ఆ యువకుల యొక్క భుజ పరాక్రమాలు ఎలాంటివట అంటే వాజ్రేయ, వజ్రాయుధము వంటివి, కఠినమైనటువంటివి వాళ్ళ భుజబలం. పూర్వము పర్వతాలకు రెక్కలు ఉండేవట. ఆ రెక్కలతో అవి ఇష్టం వచ్చినట్టుగా ఎగురుతూ వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ వాలేవి జనావాసాల మీద. అప్పుడు ప్రజలందరూ మొరపెట్టుకుంటే దేవేంద్రుడు ఆ పర్వతాల యొక్క రెక్కలు కత్తిరించాడు. కానీ అతనికి కావలసినటువంటి ఆయుధము బలమైనటువంటిది కావాలి కదా, అందుకు దధీచి అనేటువంటి ఋషి, దానశీలం పాఠంలో ఆయనను గుర్తు చేసుకున్నాం, తన వెన్నెముకను ధారపోశాడు అని. ఆయన తన వెన్నెముకను వజ్రాయుధంగా మార్చి తన మంత్రశక్తితో అది దేవేంద్రునికి ఇస్తే వాటితో పర్వతాల రెక్కలని కత్తిరించాయట. సరే, ఇక్కడగా వాజ్రేయ అంటే వజ్రాయుధము చాలా కఠినమైనది, చాలా బలమైనది అని అర్థం. మరొక మాట, వాజ్రేయ మీ అందరికీ బాగా తెలిసినటువంటి పదం. బజరంగ బలి ఎవరినంటాం? ఆంజనేయుణ్ణి కదా. ఆంజనేయుణ్ణి ఎందుకంటాం అట్లా అంటే బజరంగ బలి, బజరంగి అంటే వజ్రాంగుడు, వజ్రముతో సమానమైనటువంటి శరీరాంగములు కలిగినటువంటి వాడు, అంతటి బలమైన వాడు అని అర్థం. వభయోరభేద, వకారానికి బకారానికి భేదం లేదు కాబట్టి వాను బాగా పిలుస్తారు. అందుకని వంగదేశము బెంగాల్ అయింది. రవీంద్రనాథ్ ఠాకూర్ను రవీంద్రనాథుడు అంటాం. అలాగే ఇక్కడ వాసంతిని బాసంతి అంటాం. అలాగే ఇక్కడ వజ్రాంగుణ్ణి బజరంగి అని అనడం జరుగుతుంది. చాలా విషయాలు తెలుసుకుంటున్నాం కదా. సరే, ఇక్కడ వాజ్రేయ అనే పదాన్ని దగ్గరికి వద్దాం. వాజ్రేయ అంటే వజ్రాయుధము వంటి కఠినమైనటువంటి భుజాబలము, భుజ పరాక్రమాలను జగమ్ము, ప్రపంచమంతా దరిసింప, దర్శించేటువంటి విధంగా, చూసేటువంటి విధంగా నవాబుతో, ఈ రాజుతో సవాల్ చేయమటంటివి, తలపడమన్నావు. ఈ తెలుగు రేగడిలో, ఈ తెలుగు నేలలో, రేగడి అంటే నల్లమట్టి నేల, ఈ నల్లటి తెలంగాణ రేగడిలో జిగి అంటే కాంతి, అదేవిధంగా బలము, మెండు ఎక్కువ. ఎంత బలమున్నదో కదా ఈ తెలంగాణ నేలలో. ఇక్కడ పుట్టినటువంటి ప్రతి ఒక్కడు కూడా వీర కిషోరంగా ఎదుగుతాడు, పౌరుషంతో బతుకుతాడు అనేటువంటి భావన ఇక్కడ కవి వ్యక్తం చేస్తున్నాడు. నేలకే అలాంటి శక్తి ఉంటుంది. ఈ నేలను తల్లిగా భావించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అలాంటి శౌర్య పరాక్రమాలతోనే ఎదగాలి. ఈ పద్యం పరీక్ష దృష్ట్యా చూస్తే ప్రతి పదార్థానికి, పద్య పూరణకు, అదేవిధంగా లఘు సమాధాన ప్రశ్నలకు చిన్న చిన్న ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ప్రాయము వచ్చినంతనే కృపాణములిచ్చితి అంటే మీకు ఏమర్థమైంది? కనీసం ఒక 6 వాక్యాల సమాధానం రాయాలి మీరు. వాజ్రేయ భుజాబలము అని ఎందుకు అనడం జరిగింది? నవాబుతో సవాల్ చేయమనడంలో అర్థమేమిటి?
ఈ తెలుగు రేగడిలో జిగి మెండు అంటే మీకేమర్థమైంది? ఇలాగా వివిధ రకాలుగా ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇవ్వడానికి మనం సిద్ధం కావాలి. చిన్న ప్రశ్నలైతే 4, 5 2 పద్యాలని కూడా మనం అర్థం చేసుకుందాం. ఈ 2 పద్యాలు ప్రతిపదార్థం కోసం గాని పద్యపూరణ కోసం గాని ప్రశ్నించబడేటువంటివి కావు. ఇందులో నుంచి లఘు సమాధాన ప్రశ్నలు, మొత్తం పాఠం నుంచి సారాంశ రూపంలో దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉండేటువంటివి. అలాగే సంధులు, సమాసాల్ని కూడా మనం అర్థం చేసుకుందాం. పద్యము, వాటి యొక్క భావాన్ని తెలుసుకుందాం. ముందుగా 4వ పద్యంలోకి ప్రవేశిద్దాం. ఈ పద్యాన్ని ఆలపించిన వారు కెబి శర్మ గారు. తెలంగాణమున గడ్డిపోసయును, తెలంగాణమున గడ్డిపోసయును, సంధించెన్ కృపానమ్ము రాజలలాముండను వాని పీసమడచన్, సాగించే యుద్ధము భీతిలిపోయెన్ జగమెల్ల, ఏమి యగునో తెలియంగరాకన్, దిశాంచలముల్ చక్రధను పరంపరలతో సయ్యాటలాడెందివిన్, సయ్యాటలాడెందివిన్. పద్యం విన్నారు కదా? ఎంత సరళంగా, వినగానే అర్థమయ్యేటువంటి సులభమైనటువంటి పదాలతో రచించారు. చివరిలో ఒక దీర్ఘ సమాసాన్ని వాడడం జరిగింది. ఇది పద్యం మీద పట్టున్నటువంటి కవులు చేయగలిగినటువంటి పని. తెలంగాణమున గడ్డిపోచయును సంధించెన్ కృపానమ్ము. కృపానము అనేటువంటి పదానికి గత పాఠంలో అర్థం చెప్పుకున్నాం. కృపానము అంటే ఏమిటి? అవును, ఖడ్గం. కృపానం అనగా ఖడ్గము. తెలంగాణమున, ఈ తెలంగాణలో గడ్డిపోచ కూడా కత్తిని సంధించిందంట. గడ్డిపోచను బలహీనమైనటువంటి విషయాలకు ప్రతీకగా వాడతాం. అలాంటి గడ్డిపోచ కూడా కత్తులు సంధించింది అంటే పేదవారు, సామాన్యులు, బలహీనులు అనుకునేటువంటి వాళ్ళు కూడా కత్తి పట్టుకొని తిరగబడ్డారు, ఎదిరించారు అనడానికి గుర్తుగా ఈ విషయాన్ని చెబుతూ ఉన్నారు. తెలంగాణమున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము, రాజలలాముండరు అని పీచమడచన్, రాజలలాముండు అనువాని పీచమడచన్ సాగించే యుద్ధము. రాజలలాముండు, రాజలలాముడు అనగా గొప్ప రాజు. గొప్ప రాజుగా ఎవడైతే అనుకుంటున్నాడో అలాంటి నవాబు యొక్క పీచమడచన్, అతని యొక్క గర్వము అణిగేటువంటి విధంగా సాగించే యుద్ధము. యుద్ధము జరిగింది, యుద్ధం చేయడం జరిగింది. తెలంగాణలో గడ్డిపోచ కూడా కత్తులు సంధించింది, ఖడ్గాలు సంధించింది. గొప్ప రాజు అనేటువంటి పేరు కలిగినటువంటి వాని యొక్క గర్వం అణిగేటువంటి విధంగా యుద్ధం సాగింది. భీతిలిపోయిన జగమెల్లా, ప్రపంచమంతా కూడా భయపడిపోయింది. ఏమి అగునో తెలియంగా రాకను, ఏమవుతుందో తెలియడం లేదు. అంతగా తెలంగాణ భయపెట్టింది ప్రపంచాన్ని. ఎలా ఉందంటే, దిశాంచలముల్ శక్రధను పరంపరలతో సయ్యాటలాడిందివిన్. ఆకాశంలో ఇంద్రధనుస్సులు ఆనందంగా సయ్యాటలాడుతూ ఉన్నాయట. శక్రధను పరంపరలతో, మంచి పదబంధం. శక్రుడు, శక్రుడు అంటే ఇంద్రుడు. శుక్రుడు అంటే రాక్షస గురువు శుక్రాచార్యుడు, దానశీలంలో వచ్చింది, ఆయన కాదు ఇక్కడ. శక్రుడు, శక్రుడు అనగా ఇంద్రుడు, దేవతల యొక్క రాజు, అమరేంద్రుడు అంటాం కదా. శక్రుడు అనగా ఇంద్రుడు, ధనుహు అనగా ధనుస్సు, శక్రధనుహు అనగా ఇంద్రధనుస్సు. ఇంద్రధనుస్సు అంటే ఆకాశంలో వర్షం పడుతున్నటువంటి సందర్భంలో, తుంపరల సమయంలో అందంగా 7 రంగులతో ఆవిష్కరించబడే ఒక అద్భుతం. దానినే ఇంద్రధనుస్సు అంటాం, దాన్నే శక్రధనుస్సు అంటాం, దాన్నే హరివిల్లు అంటాం. దానినే మనం అచ్చమైనటువంటి తెలంగాణలో సింగిడి అంటాం. మన పాఠ్యపుస్తకం పేరు చూశారా? సింగిడి 2, 9వ తరగతి సింగిడి 1, సింగిడి 1,
ఇది సింగిడి 2. సింగిడి అంటే ఇంద్రధనుస్సు. ఆకాశమంతా కూడా ఇంద్రధనుస్సుల యొక్క పరంపరలతో, ఇంద్రధనుస్సుల యొక్క వరుసలతో, ఒక్క ఇంద్రధనుస్సు కాదు, ఒకేసారి అనేక ఇంద్రధనుస్సులు వెళ్లి విరిస్తే ఎలా ఉంటుందో ఆ ఆకాశమంతా అంత ఆనందంగా ఉందట. అది పద్యం. మరొక్కసారి పద్యం వినండి. తెలంగాణమున గడ్డిపోసయును, తెలంగాణమున గడ్డిపోసయును, సంధించెన్ కృపానమ్ము రాజలలాముండను వాని పీసమడచన్. సాగించే యుద్ధము భీతిలిపోయెన్ జగమెల్ల, ఏమి యగునో తెలియంగరాకన్. దిశాంచలముల్ చక్రధను పరంపరలతో సయ్యాటలాడెన్ దివిన్, సయ్యాటలాడెన్ దివిన్. భావం: ఈ తెలంగాణలో గడ్డిపోచ కూడా కత్తిబట్టి ఎదిరించింది. గొప్ప రాజుగా పేరొందిన వాని గర్వాన్ని అణిచేటట్లుగా యుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగంతాలన్నీ ఆకాశంలో ఇంద్రధనుస్సుల పరంపరల చేత సయాటలాడాయి. ఇప్పుడు 5వ పద్యాన్ని చూద్దాం. 5వ పద్యాన్ని వినండి. ఈ పద్యాన్ని ఆలపించిన వారు పద్య కోకిల అష్టావధాని డాక్టర్ బోజ్కర్ ఓంప్రకాష్ గారు. నాలుగు వైపులం జలధి నాల్కలు సాచుచు కూరుచుండె, కల్లోలము రేపినారు భువిలో, నలుదిక్కుల గండి కొట్టి సంద్రాలకు దారినిచ్చిది. ధరాతల మెల్ల స్వతంత్ర వారి ధారానులితమ్ము కాదొడగే, రాజు రివాజులు బూజు పట్టగన్, రాజు రివాజులు బూజు పట్టగన్. పద్యం విన్నారు కదా. ఇంతకుముందు పద్యం లాగానే చదువుతుండగానే అర్థమయ్యేటువంటి విధంగా ఉంది. 4 వైపులను జలధి నాల్కలు సాచుచు కూరుచుండే, ప్రళయకాలమునందు జరిగేటువంటి ఒక సందర్భం. భూమికి 4 వైపులా ఉన్నటువంటి సముద్రమంతా ఎప్పుడు విరుచుకు పడతానా అన్నట్టుగా నాల్కలు సాచుచు కూర్చుండే, అంటే అలలు ఎగిరిపడుతూ కూర్చుంది ముంచేయడానికి. కల్లోలము రేపినారు భూమిలో, ఈ భూమంతా కూడా, భూమండలమంతా కూడా అల్లకల్లోలం చేశారు. నలుదిక్కుల గండి కొట్టి సంద్రాలకు దారినిచ్చిరి. ఈ సముద్రాలను లోపలికి ప్రవేశించేటువంటి విధంగా సముద్రాలకు గండి కొట్టారట. గండి కొట్టడం అంటే తెలుసా? చెరువులకు ఉండేటువంటి కట్ట రంధ్రం పడితే తెగిపోతే దాన్ని గండి పడింది అంటాం. అదే ప్రయత్నపూర్వకంగా తెగ్గొడితే దాన్ని గండి కొట్టడం అంటారు. అలాగా 4 వైపులా ఉన్నటువంటి సముద్రాలను గండి కొట్టి దాని లోపలికి ప్రవేశించే విధంగా చేశారంటే ఉద్యమం ఉధృతమైంది. ఒకవైపు నుండి కాదు, అన్ని వైపుల నుండి సకల జనులు, అన్ని వర్గాల వాళ్ళు, కులాలకు మతాలకు తేడా లేకుండా, సామాన్యులు సంపన్నులు అనేటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ తిరగబడుతూ ఉన్నారు. 4 వైపులను జలధి నాల్కలు సాసుచు కూరుచుండే, కల్లోలము రేపినారు భువిలో, నలుదిక్కుల గండి కొట్టి సంద్రాలకు దారినిచ్చిరి. ధరాతలమెల్ల స్వతంత్ర వారి ధారాలులితమ్ము కాదొడగే. చూడండి దాశరథి యొక్క పద్య సౌందర్యం. ప్రతి పద్యంలో మొదట్లో ప్రారంభంలో సామాన్యంగా ప్రవహించేటువంటి ఒక చిన్న సెలయేరులాగా ఉండి ఆ తర్వాత మహానదిగా మారినటువంటి విధంగా ఆయన యొక్క పద్యాలు కనబడుతూ ఉంటాయి. మొదట్లో అలవోకగా అర్థమయ్యేటువంటి మామూలు పదాలు వాడుతూ చివరిగా దీర్ఘ సమాసాల్ని వాడుతూ ఉన్నాడు. ఏమంటున్నారు ఇక్కడ? తెలంగాణ స్వాతంత్ర్య పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగుతున్నది. 4 వైపుల నుండి సముద్రానికి గండి కొట్టి తెలంగాణ నేలనంతా స్వాతంత్ర్యపు నీటితో తడుపుతున్నారు. ఇక్కడ
ఏమంటున్నారు? ధరాతలమెల్ల స్వతంత్ర వారి ధారాలులితమ్ము కాదొడగే. ధరాతలము అనగా భూమండలము. ధరాతలమెల్లా, ఎల్లా అంటే అంతా. ధరాతలమెల్లా ఈ భూమండలం అంతా స్వతంత్ర వారి ధారాలులితమ్ము కాదొడగే. వారి అనేటువంటి పదానికి అర్థం తెలుసుకుందాం. వారి అంటే నీరు. వారిజ అనే పేరు విన్నారు ఎప్పుడైనా? వారిజ అంటే పద్మము అని అర్థం. ఎందుకు వచ్చిందంటే వారి అనగా నీరు, జ అనగా పుట్టింది, వారిజ అనగా పద్మం. జలజ, నీరజ అన్నట్టుగానే వారిజ. వారి అంటే నీరు, జలము, నీరము. అలాగే వనజ అని కూడా వింటాం. వనము అంటే కూడా అర్థం నీరే. ఇక్కడ వారి అంటే అర్థం నీరు. ఈ వారి ఏమిటి? ఆ వారి స్వతంత్ర వారి అనగా స్వాతంత్రం అనేటువంటి నీరు. ఇక్కడికి ప్రవేశిస్తున్నటువంటిదంతా కూడా, ఈ నేలనంతా కూడా స్వాతంత్రపు నీటితో నింపుతున్నారు. స్వతంత్ర వారి ధారాలు లితమ్ము కాదొడగే. రాజు రివాజులు బూజు పట్టగన్. ఈ రాజు అనేటువంటి రివాజు ఆనవాయితీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బూజు పట్టే విధంగా, ఇవన్నీ పనికి రాకుండా చేసేటువంటి విధంగా స్వతంత్రం అనేటువంటి నీటితో ఈ తెలంగాణనంతా నింపుతున్నారు అనేటువంటిది ఈ పద్యం యొక్క భావం. పద్యాన్ని మరోసారి విందాం. నాలుగు వైపులం జలధినాల్కలు సాచుచు కూరుచుండే, కల్లోలము రేపినారు భువిలో, నలుదిక్కుల గండి కొట్టి సంద్రాలకు దారినిచ్చిది. ధరాతలమెల్ల స్వతంత్ర వారి ధారాలులితమ్ము కాదొడగే. రాజు రివాజులు బూజు పట్టగన్. రాజు రివాజులు బూజు పట్టగన్. భావం: తెలంగాణ స్వాతంత్ర్య పోరాటం సముద్రం మాదిరిగా ఉప్పొంగుతున్నది. నాలుగు వైపుల నుండి సముద్రానికి గండి కొట్టి తెలంగాణ నేలనంతా స్వాతంత్ర్యపు నీటితో తడుపుతున్నారు. ఉద్రిక్తత కలిగించిన నవాబుల ఆజ్ఞలకు కాలం చెల్లిపోయింది. తెలంగాణ భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సంచలనం మూరకపోవలేదు. వసుధా చక్రము సారించి ఉజ్వల వైభాతిక భానునిన్ పిలిచి, దేశంబంతటన్ కాంతివార్ధులు నిండించిరి. వీరులు పరార్థుల్ తెలుగు జోదుల్ బళా. విన్నారు కదా? ఉత్తేజం కలిగించేటువంటి పద్యం. తెలంగాణ భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సంచలనం మూరకపోవలేదు. సంచలనము ఊరక పోవలేదు. వసుధాచక్రము సారించి ఉజ్వల వైభాతిక భానునిన్ పిలిచి. వసుధాచక్రము సారించి ఉజ్వల వైభాతిక భానునిన్ పిలిచి, దేశంబంతటన్ కాంతి వార్ధులు నిండించిరి. వీరులు పరార్థుల్ తెలుగు జోదుల్ బలా. ఇది పదవిభాగం. ఇక ప్రతిపదార్థంలోకి వెళ్దాం. తెలంగాణ, ఓ తెలంగాణమా, ఓ తెలంగాణ తల్లి, భవదీయ పుత్రకులలో, భవదీయ నీ యొక్క పుత్రకులలో, కుమారులలో, సంతానంలో, తీండ్రించు ప్రకాశించు, వైప్లవ్య సంచలనం మూరకపోవలేదు. ఈ వాక్యాన్ని చూస్తే వైప్లవ్య విప్లవాత్మకమైనటువంటి, విప్లవం అంటే అర్థం మార్పు అని, మార్పును కోరుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వారు.
ఎప్పుడు నిత్య నూతనమైనటువంటి అన్వేషణలు చేసేటువంటి వారు. వైప్లవ్య విప్లవాత్మకమైనటువంటి సంచలనము కదలిక, కదలడం అనేది జీవ లక్షణం, స్తబ్దంగా ఉండడం అనేటువంటిది మృత్యు లక్షణం. ఈ కదలిక ఊరకపోవలేదు, ఊరికే పోలేదు. ఏం చేశారట? ఆ వైప్లవ్య సంచలనంతో వసుధాచక్రము సారించి, వసుధాచక్రము భూమండలమంతా కూడా సారించి, వ్యాపింపజేసి, సవరింపజేసి ఉజ్వల వైభాతిక భానుని పిలిచి, ఉజ్వల వైభాతిక భానుని పిలిచి. ఉజ్వల వీర తెలంగాణలో 2వ పద్యంలో చెప్పుకున్నాం, జాగు జావత్తు ఉంటుందని కదా. ఉజ్వల ప్రకాశించినటువంటి, వైభాతిక ప్రాభాతికమైనటువంటి, ఉదయించున్నటువంటి, ప్రకాశించినటువంటి, ఉజ్వల కాంతివంతమైన భానుని సూర్యుణ్ణి పిలిచి, పిలిచి భానుని, భానునికి పేర్లు చెప్పుకున్నాం. ఇక్కడే నవోదయార్క అనేటువంటి దగ్గర చెప్పుకున్నాం. భాను అనేటువంటి పదం కూడా 2వ పద్యంలో వచ్చింది. అదేవిధంగా ఆ సందర్భంలో 2వ పద్యాన్ని మీరు గమనించినట్టయితే సూర్యునికి ఉన్నటువంటి మొత్తం పేర్లని కూడా అక్కడ మీకు చూపించడం జరిగింది. భానుని సూర్యుణ్ణి పిలిచి దేశంబంతటన్ కాంతివార్ధులు నిండించిరి. దేశంబంతటన్ దేశమంతా కూడా కాంతివార్ధులు నిండించిరి. కాంతివార్ధులు, కాంతివార్ధులు, వార్ధి అంటే సముద్రం, కాంతి అంటే ప్రకాశం. కాంతివార్ధులు అనగా ప్రకాశం, కాంతి అనేటువంటి సముద్రాలు. ఇది రూపక సమాసం. సమాసంలో ఉపమాన ఉపమేయములకు అభేదాన్ని చెప్పినట్టయితే దానిని రూపకము అంటాం. అనగా ఒక వస్తువును మరో వస్తువుతో పోల్చి చెప్పినట్టయితే ఉపమాలంకారం అంటాం. అలా కాకుండా ఈ వస్తువు ఆ వస్తువే అని చెప్పడాన్నే రూపకము, రూపకాలంకారము అంటాం. వ్యాకరణ విషయంలో ఇంకా వివరించుకుందాం. ఉదాహరణకు మనం బాగా వాడేటువంటి పదాలు విద్యాధనం అంటే విద్య అనేటువంటి ధనము, జ్ఞానధనం జ్ఞానం అనేటువంటి ధనము, జ్ఞాననిధి జ్ఞానము అనేటువంటి నిధి. ఇక్కడే మరో చోట చెప్పారు పై పద్యంలో, స్వతంత్ర వారి ధారాలులితమ్ముగాదుడగి అన్నప్పుడు స్వతంత్రము అనేటువంటి వారి నీరు, అది స్వతంత్రము అనేది నీరు. ఇది రూపక సమాసానికి ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. కాంతివార్ధులు అనగా కాంతి సముద్రాలను, కాంతి సముద్రాలను నిండించిరి, నింపారు. ఎక్కడ నింపారయ్యా? దేశమంతా కూడా కాంతి సముద్రాలను నింపారు. మళ్ళొక్కసారి మొదటి నుండి చూద్దాం. తెలంగాణ, ఓ తెలంగాణమా, భవదీయ పుత్రకులలో నీ యొక్క కుమారులలో తీన్రించు ప్రకాశించున్నటువంటి వైప్లవ్య విప్లవాత్మకమైనటువంటి సంచలనము కదలిక ఊరకపోవలేదు, ఊరికే పోలేదు. వసుధాచక్రము సారించి అనగా భూమండలమంతా కూడా వ్యాపింపజేసి, సవరింపజేసి, ఉజ్వలమైనటువంటి వైభాతిక కాంతివంతమైనటువంటి భానుని సూర్యుణ్ణి పిలిచి దేశంబంతటన్ దేశమంతటా కూడా కాంతి వార్ధులు నిండించిరి, కాంతి సముద్రాలను నింపారు. వీరు ఈ తెలంగాణ బిడ్డలు వీరులు అనగా వీరులైన వారు, పరార్థులు అంటే పరోపకారం చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వారు, ఇతరులకు ప్రయోజనం కలిగించేటువంటి పనులు చేసేటువంటి వారు. అందుకని వీరు పరార్థుల్ అనగా ఇతరుల మేలు కోరేటువంటి వారు, ఇతరుల ప్రయోజనం కోసం పనిచేసేవారు. తెలుగు జోధుల్, ఈ తెలుగు యోధులు. యోధులు అనేటువంటిది ప్రకృతి, జోధులు అనేటువంటిది వికృతి. బల అనేటువంటి శబ్దము శభాష్, భేష్, భలి అని అంటాం కదా, అలాగా మెచ్చుకోని శబ్దం అన్నమాట బల. అలాగే మరొక అలంకారికమైనటువంటి విశేషం కనబడుతూ ఉంటుంది.
వీరు వీరులు, ఇది ఒక శబ్దాలంకారం. ఈ పాఠంలోనే 35వ పేజీకి వెళ్తే చేకానుప్రాసంలో అనేటువంటి ఉదాహరణ కనబడుతూ ఉంటుంది. ఆ చేకానుప్రాసాన్ని గనక గమనించినట్టయితే మీరు అక్కడ వాక్యాన్ని పరిశీలించండి. నీటిలో పడిన తేలుతదా. ఏంటి చమత్కారం గమనించారు? తేలు అనేటువంటి పదం 2 సార్లు ఉంది. కానీ ఈ 2 సార్లు తేలు పక్కపక్కకే ఉన్నాయి పదాలు, కానీ అర్థాలు మాత్రమే వేరే. ఈ వాక్యంలో తేలు అనే పదాలకు అర్థాలు వేరువేరుగా ఉన్నాయి, కానీ ఆ పదాలు వెంటనే ప్రయోగించబడ్డాయి. ఇలాగా హల్లుల జంట అర్థభేదంతో వెంటనే వాడబడితే దాన్ని చేకానుప్రాసాలంకారము అంటారు. ఇలాంటివే మరికొన్ని వాక్యాలు ఉన్నాయి చూడండి. అరటి తొక్క రాదు, నిప్పులో పడితే కాలు కాలుతుంది, తమ్మునికి చెప్పు తెగిపోకుండా నడవమని. బాగుంది కదా. చేక అంటే అర్థం జంట అని, చేకానుప్రాసాలంకారం. ఇలాంటి పదాలతో వాక్యాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేయండి. పద్యంలోకి వెళ్దామా? ప్రతి పదానికి అర్థం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు భావం చూద్దాం. అమ్మా తెలంగాణ, నీ పిల్లలలో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఊరికే పోలేదు. భూమండలాన్నంతా సవరించి ఉజ్వలమైన కాంతివంతమైన సూర్యుణ్ణి పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వారంతా వీరులు యోధులే కాదు, న్యాయం తెలిసిన పరోపకారులైన తెలుగు వీరులు సుమా. అద్భుతమైనటువంటి పద్యం కదా. మతపైశాచి వికారదం శ్రీకలతో మా భూమి లంఘించి మా కుతుకల్ కోసడి వేల కూడా ఎటు దిక్కున్ తోచకున్నప్పుడు బ్రతుకే దుర్భరమైన ఎప్పుడును ఆంధ్రత్వం పోనాడలేదు. తుదిన్ గెల్చితి మమ్మ యుద్ధమున రుద్రుల్మెచ్చనాంధ్రాంబికా, రుద్రుల్మెచ్చనాంధ్రాంబికా. పద్యం విన్నారు కదా. భావం: అమ్మా తెలంగాణమా, మతం అనే పిశాచి తన క్రూరమైన కోరలతో మా నేలను ఆక్రమించి మా గొంతులు కోస్తున్నప్పుడు, ఏ దిక్కు తోచనప్పుడు, బ్రతకడమే భారమైనప్పుడు తెలుగుదనాన్ని కోల్పోలేదు. యుద్ధరంగంలో రుద్రాదులు మెచ్చేటట్లు చివరికి విజయాన్ని సాధించాం. ఇందులో కవి మతపైశాచి అనే పదాన్ని వాడాడు. మతం అనే పిశాచి. మతం అంటే ఏమిటి? మతం అంటే అభిప్రాయం. ఈ పద్ధతులలో ఆరాధిస్తే, ఈ పద్ధతులలో సేవిస్తే భగవంతుణ్ణి చేరుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి కొన్ని పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటాం. అది ఒక మతం, అది ఒక అభిప్రాయం. ఇలా అభిప్రాయాలు రకరకాలుగా ఉంటాయి. అందుకని రకరకాల మతాల పేర్లతోని కనబడుతూ ఉంటాయి. మనం కూడా అనేక రకాలైనటువంటి మతాలకు చెందినటువంటి వాళ్ళం. ఈ మతాలు అనేటువంటి మనుషులలో మానవత్వాన్ని పెంచాలి. అలా కాకుండా నాది మాత్రమే సరైనటువంటిది, మిగతా వాళ్ళది సరైనది కాదు అని చెప్పి మిగతా వాళ్ళపైన, మిగతా మతాన్ని అనుసరించేటువంటి వాళ్ళపైన ద్వేషం పెంచుకున్నట్టయితే అప్పుడు అది మతపైశాచి అనబడుతుంది. చరిత్రలో అన్ని మతాలలో కూడా ఇలాంటి విధ్వంసాలు జరుగుతూనే ఉన్నాయి. మిగతా వాళ్ళపైన దాడులు కూడా జరిగాయి. ఇవన్నీ కూడా ఒకసారి మనం గమనించాలి, అర్థం చేసుకోవాలి. మనిషిని మనిషిగా ప్రేమించేటువంటి జీవన మార్గాన్ని అనుసరించాలి. అదేవిధంగా మనమందరం కూడా అన్ని రకాల మతాలకు చెందినటువంటి వాళ్ళం, అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నాం. ఇలాగా జీవించేటువంటి మార్గమే మనకు అనుసరణీయం. అందుకే అందరం సుఖంగా ఉందాం, అందరి సుఖాన్ని కోరుకుందాం. ఇక పద్యంలో వ్యాకరణ విశేషాలు. మత పైశాచి, మతం అనేది పైశాచి, మత పైశాచి. మతమునకు పైశాచికి, పైశాచి అంటే పిశాచ సంబంధమైనది పైశాచి. రూపక సమాసం.
గతంలో మనకు చాలా ఉదాహరణలు కనిపించాయి కదా పద్యాలలో. స్వతంత్ర వారి, స్వతంత్రము అనేది వారి అనేటువంటి పదం వచ్చింది. గత పాఠంలో రూపక సమాసాన్ని బోధించుకున్నాం, దాన్ని మరొకసారి చూడండి. వికార దౌష్ట్రికలు, వికారమైన దౌష్ట్రికలు. దౌష్ట్రిక అంటే కూర, దౌష్ట్రికలు అనగా కూరలు. వికార దౌష్ట్రికలు అనగా వికారమైన కూరలు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఆ తర్వాత 8వ పద్యాన్ని విందాం. ఈ పద్యాన్ని ఆలపించిన వారు పద్య కోకిల అష్టావధాని డాక్టర్ బోజ్కర్ ఓంప్రకాష్ గారు. కాకతీయుల కంచుగంట మ్రోగిన నాడు కరకు రాజులకు తత్తరలు పుట్టే. వీర రుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించమింట. కాపయ్య నాయకుండే పుసూపిన నాడు పరరాజులకు గుండె పట్టుకొనియే. చాళుక్య పశ్చిమాశా పాలనమున కళ్యాణ ఘంటలు గణగణమనే. నాడు నేడును తెలంగాణ మోడలేదు శత్రువుల దొంగదాడికి. శ్రవణాభ్రమటుల గంభీర గర్జాట్టహాసమలరా. నా తెలంగాణ పోవుచున్నది పథాన. ఇక్కడ కాకతీయ రాజుల కంచు గంట మ్రోగినప్పుడు దుర్మార్గులైన శత్రురాజులు కలవరపడ్డారు. రుద్రమదేవి పరాక్రమించినప్పుడు తెలుగు జెండాలు ఆకాశాన రెపరెపలాడాయి. కాపయ్య నాయకుడు తన విజృంభణం చూపినప్పుడు శత్రురాజులకు గుండెలు ఆగిపోయాయి. చాళుక్య రాజులు పశ్చిమ దిక్కున పరిపాలన చేసేటప్పుడు మంగళకరమైన జయధ్వనులు మోగాయి. నాటి నుండి నేటి వరకు తెలంగాణ శత్రువుల దొంగ దెబ్బలకు ఓడిపోలేదు. శ్రావణ మాసంలోని మేఘం మాదిరిగా గంభీరమైన గర్జనలు అలరారుతుండగా నా తెలంగాణ ముందుకు సాగుతూనే ఉన్నది. నా తెలంగాణ ముందుకు సాగుతూనే ఉన్నది. కాకతీయ రాజులు తన సామ్రాజ్యాన్ని విస్తరించి ఈ భూమిని పరిపాలించినటువంటి సమయంలో దుర్మార్గులైనటువంటి శత్రురాజులు ఎవరూ కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేదు. రుద్రమదేవి పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో ఆమె అబల అని, స్త్రీ అని చిన్న చూపు చూసి ఆమె పైకి దండెత్తి వస్తే ఆ పరరాజులను తరిమి తరిమి కొట్టింది దేవగిరి వరకు. అబలయని దేశమును కబళింపతల పడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. రుద్రమదేవి పరాక్రమించినప్పుడు తెలుగు జెండాలు ఆకాశాన రెపరెపలాడాయి. కాపయ్య నాయకుడు తన విజృంభణం చూపినప్పుడు, ముసురూరు నాయకులు అని అంటారు వీళ్ళని. కాకతీయ సామ్రాజ్యం తర్వాత పరిపాలించింది ముసురూరి నాయకులు. ముసురూరి నాయకులు పరాక్రాంతమైన ఇతరులు ఆక్రమించినటువంటి మన భూభాగాన్ని మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ సామ్రాజ్యం పైకి దండెత్తిరాగా 6 నెలల పాటు యుద్ధం సాగి చివరికి కాకతీయ ప్రతాపరుద్రుడు ఓడిపోయి బందీగా దొరికాడు. అతన్ని ఢిల్లీకి తీసుకెళ్తుండగా దారి మధ్యలోనే నర్మదా నదిలోకి దూకి బలిదానం చేసుకున్నాడు. దాంతో కాకతీయ సామ్రాజ్యం అంతమైంది. తెలంగాణ ప్రాంతం ఢిల్లీ పాలకులకు, తుగ్లక్ వంశీయులకు సామంత రాజ్యమైంది. ఓరుగల్లు పేరును కూడా సుల్తాన్పూర్గా మార్చారు. అనంతర కాలంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని ముసునూరి కాపయ్య నాయకుడు ప్రజలందరినీ కూడా ఏకత్రితం చేసి ఈ ప్రాంతాన్నంతా కూడా ఢిల్లీ పాలన నుండి విముక్తం చేయడం జరిగింది. అందుకే ఆయనకు ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్ర సురత్రాణ బిరుదులతో ముసునూరి కాపయ్య నాయకుడు ఓరుగల్లు రాజధానిగా పరిపాలించాడు. పడమట కౌలాసా, బీదర్ మొదలు తూర్పున బంగాళాఖాతం వరకు గల రాజ్యం కాపయ్య అధీనంలోకి వచ్చింది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు,
కాపయ్య నాయకుండేపు చూపిన నాడు పరరాజులకు గుండె పట్టుకొనియే అన్నాడు. తెలంగాణ చరిత్ర అంటే వర్తమాన చరిత్ర మాత్రమే కాదు, వందల ఏళ్ల పోరాట యోధుల త్యాగ చరిత్ర. చాళుక్య పశ్చిమాశా పాలనమున, ఆశ అంటే దిక్కు, ఆశ అంటే కోరికతో పాటుగా ఆశ అంటే దిక్కు అనే అర్థం ఉంది. పశ్చిమాశ అంటే పశ్చిమ దిక్కు. చాళుక్య పశ్చిమాశా పాలనమున అంటే పశ్చిమ దిక్కును పరిపాలించినటువంటి చాళుక్యులు, వీళ్ళనే పశ్చిమ చాళుక్యులు, బాదామి చాళుక్యులు అని కూడా అంటారు. ఈ వంశస్థులు దాదాపు 2 శతాబ్దాలు వైభవంగా విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని నిర్మించి పరిపాలించారు. ఉత్తరాన నర్మదా నది నుండి దక్షిణాన కావేరీ నది వరకు విస్తరించి ఉండేది. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు వీరి సామ్రాజ్యాల్లోనే ఉండేవి. వీరి పరిపాలనలో సంస్కృతి పరిఢవిల్లింది. ప్రజల విద్యాభ్యాసం పట్ల శ్రద్ధ కనబరిచేవారని హ్యుయాన్ సాంగ్ అనేటువంటి యాత్రికుడు పేర్కొన్నాడు. అలాగే ఇక్కడి శాసనాలలో 14 విద్యల్లో పాండిత్యం కలిగినటువంటి పండితులు ఇక్కడ ఉన్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా బాదామిలో 4 రకాల శాస్త్ర బోధన జరిగేదనేటువంటి తెలుస్తుంది. ఈ విధంగా చతుర్వేదాలు, 6 అంగాలు, పురాణాలు, మీమాంస, న్యాయ, ధర్మశాస్త్రాలు ఉండేవని, ఇలాగా వేదాలు, తత్వశాస్త్రం, అర్థశాస్త్రం, దండరీతి మొదలైనటువంటి విద్యలు ఉండేవని, ఇలాంటివన్నీ కూడా చేస్తూ కళాపోషణ చేసినటువంటి రాజులు చాళుక్యులు. అందుకనే చాళుక్య పశ్చిమాశా పాలనమున కళ్యాణ ఘంటలు గనగనమనే. పశ్చిమాశ అనేటువంటి సవర్ణ దీర్ఘ సంధి. ఆశ అంటే అర్థము దిక్కు, పశ్చిమాశ అంటే పడమటి దిక్కు. పశ్చిమాశా పాలనమున అనగా పడమటి దిక్కును పరిపాలించేటువంటి సమయంలో మంగళకరమైనటువంటి శబ్దాలు గనగనమన్నాయి. నాడు నేడును తెలంగాణ మోడలేదు. అప్పుడైనా ఇప్పుడైనా శత్రువుల దొంగదాడికి తెలంగాణ ఓడలేదు. శ్రావణాభ్రమటుల గంభీర గర్జాట్టహాసములర. గర్జాట్టహాసము, గర్జ అట్టహాసము, గర్జాట్టహాసము సవర్ణ దీర్ఘ సంధి. శ్రావణాభ్రము, శ్రావణ ప్లస్ అభ్రము, శ్రావణాభ్రము సవర్ణ దీర్ఘ సంధి. శ్రావణ మాసములోని అభ్ర మేఘముల వంటి గంభీరమైనటువంటి అట్టహాసంతో కూడినటువంటి నవ్వులు అలరారుతూ ఉన్నటువంటి విధంగా అలరారుతూ ఉండగా నా తెలంగాణ పోవుచున్నది పథాన. ఇది ఈ పద్యం యొక్క భావం. మరొకసారి భావాన్ని విందాం. ఇక్కడ కాకతీయ రాజుల కంచుగంట మ్రోగినప్పుడు దుర్మార్గులైన శత్రురాజులు కలవరపడ్డారు. రుద్రమదేవి పరాక్రమించినప్పుడు తెలుగు జెండాలు ఆకాశాన రెపరెపలాడాయి. కాపయ్య నాయకుడు తన విజృంభణం చూపినప్పుడు శత్రురాజులకు గుండెలాగిపోయాయి. చాళుక్య రాజులు పశ్చిమ దిక్కున పరిపాలన చేసేటప్పుడు మంగళకరమైన జయధ్వనులు మోగాయి. నాటి నుండి నేటి వరకు తెలంగాణ శత్రువుల దొంగ దెబ్బలకు ఓడిపోలేదు. శ్రావణ మాసంలోని మేఘం మాదిరిగా గంభీరమైన గర్జనలు అలరారుతుండగా నా తెలంగాణ ముందుకు సాగుతూనే ఉన్నది. ఇది దాశరథి ఆలపించినటువంటి వీర తెలంగాణ. తల్లి నీ ప్రతిభా విశేషములు భూత ప్రేత పైశాచముల్ డుల్లెన్ కొన్ని తరాల దాకా ఇప్పుడడ్డుల్ ఓయే సౌదామణి వల్లి ఫుల్ల విభావళుల్ బ్రతుకు త్రోవల్ చూపు కాలములన్ మల్లెన్ స్వచ్ఛతరోజ్వల ప్రథమ సంధ్యాభానువేతించెడిన్ నీయొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుగు కుర్రలన్ ప్రాయము వచ్చినంతని కృపాణములిచ్చితి యుద్ధవాడి వాజ్రేయ భుజాబలంబు దర్శింప జగంబు నవాబుతో సవాల్ చేయుమటంటివి ఈ తెలుగు
రేగడిలో జిగి మిండు మాతరో. తెలంగాణ తెలంగాణ భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సంచలనం మూరకపోవలేదు. వసుధా చక్రము సారించి ఉజ్వల వైభాతిక భానునిన్ పిలిచి దేశం బంతటన్ కాంతివార్ధులు నిండించిరి. వీరు వీరులు పరార్థుల్, వీరు వీరులు పరార్థుల్, తెలుగు జోదుల్ బళా